హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మా బాబుది ఫస్ట్ వ్యాక్సిన్ అనమాట. సో ఈరోజు వ్యాక్సిన్ గురించి డాక్టర్ సజెషన్ ఇచ్చారు. ఇది ఏంటంటే వ్యాక్సినేషన్ వచ్చి 2 వేరియేషన్లో ఉంటుంది. ఒకటి వచ్చేసి నార్మల్ పెయిన్ వ్యాక్సినేషన్, సెకండ్ పెయిన్లెస్ అంటే మైండ్ సెట్లో పెయిన్ ఉండదు అనుకుంటాం, కానీ అలా ఉండదు. పెయిన్ ఉంటుంది, పెయిన్లెస్ తక్కువ ఉంటుంది. సో వ్యాక్సినేషన్ ఇచ్చిన తర్వాత అందరి పిల్లలకి ఫీవర్ వస్తుంది. బట్ మా బాబుకి కూడా ఫీవర్ వచ్చిందండి. ఇక్కడ అయితే ఐస్ వేస్తున్నాము, పట్టేస్తుంది అన్నారని ఫీవర్ అయితే వచ్చింది. ఫీవర్ అయితే బాగానే కంట్రోల్ చేసుకోలేకపోయాడు. కాలు కదిలిస్తే ఏడుస్తున్నాడు అన్నమాట. పిల్లలకి ఫీవర్ అంత వస్తేనే అది పని చేసినట్టు అంటారనమాట. సో నేను వచ్చేసి సిస్టర్తో మాట్లాడాను, ఇలా అన్నారు కదా అని. బట్ ఏం కాదమ్మా, పాప అయితే అంతగా ఏడవలేదండి. బాబు అయితే ఊరుకూరుకునే ఏడుస్తున్నాడు. అసలు మమ్మల్ని కూర్చొనియట్లేదు, ఏం చేయట్లేదు. అందుకని సిస్టర్కి ఫోన్ చేశాను. బట్ బాబుని ఇంజెక్షన్ చేసేటప్పుడు నేనైతే వెళ్ళలేదు, అక్కడ వీడియో కూడా తీయలేదు. ఎందుకంటే తను ఏడిస్తే నేను తట్టుకోలేను. ఎవరు ఏడ్చినా కానీ నాకు కళ్ళమ్మ నీళ్ళు వచ్చేస్తాయి. అందుకే నేను వెళ్ళలేదు, అసలు వీడియో తీయలేదు. అక్కడైతే ఇంటికి వచ్చిన తర్వాత అయితే వీడియో చూస్తున్నాను. అట్లా అనమాట. నేనైతే నైట్ పూట అనేసి ఇలా బాబుకి ఫీవర్ వచ్చింది కాబట్టి నేనేం తినట్లేదు, చిన్న దోశ తింటున్నాను అనమాట. తన కోసం అనేసి ఇది తినేసి పనుకుంటాను అనమాట. నైట్ పగలు తను చూస్తూనే ఉంటున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి పాలు, నా మిల్క్ అనేది సరిపోవట్లేదండి, అందుకని పాలు అనేది ఇక్కడ కలుపుతున్నాను. బాబుకి వచ్చేసి ఇంకా పక్క ఏడుస్తున్నాడు అనమాట బాబు. ఇక్కడైతే మా నాన్న ఎత్తుకున్నాడు, బాబు ఏడుస్తున్నాడని. ఇక్కడైతే మళ్ళీ అయిపోయి తాగట్లేదు, నా ఫీడింగ్ ఇస్తున్నాను. ఇక్కడ బాగా ఏడుస్తున్నాడు, కావట్లేదు. ఇక్కడ కూడా ఎత్తేసుకొని తిరుగుతూ ఉన్నాను, అప్పుడే గమ్మున ఉన్నాను. ఇక్కడైతే ఫీవర్ అనేది చెక్ చేస్తున్నాను అనమాట. ఒకసారి 100 చూపిస్తుంది, ఒకసారి 100, 102 అట్లా చూపిస్తుంది అనమాట. ఒకసారి జస్ట్ మళ్ళీ ఒకసారి ఏమో ఇలా చూపిస్తుంది. చూస్తూ ఉన్నాను. హాఫ్ అన్ అవర్కి ఒక్కొక్కసారి చెక్ చేస్తూ ఉన్నాను. ఒకసారి ఏమో చూపిస్తుంది అలా, ఒకసారి ఏమో నార్మల్గా చూపిస్తుంది. హాస్పిటల్ అయితే ఇది సిరప్ ఇచ్చారనమాట. ఇది వేసేసాను. 3 days ఏమన్నారు, మార్నింగ్ నైట్ ఏమన్నారు అనమాట. నేనైతే ఇక్కడ పాలు తాగుతున్నాను. పాలలో పొడి మాత్రం ఇది యూజ్ చేస్తాను. పొద్దున్న సాయంత్రం తాగుతాను అనమాట. ఒక గ్లాస్ పాలు మిల్క్ పడడానికి అయితే అదే వాడుతున్నాను. ఇక్కడైతే నైట్ ఫీవర్ వస్తుంది కాబట్టి 3 days దాకా స్నానం చేయొద్దన్నది. ఇక్కడ పాప వచ్చేసి ఇక్కడ వాళ్ళ బెడ్రూమ్లో అయితే గోడ అయిపోయిందండి. ఒక గోడ అయితే ఇక్కడ అయితే ఇక్కడ పెడితే అక్కడ వస్తుందని పాప ఇవన్నీ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. బాగున్నప్పుడు అన్ని చూస్తుంటుంది. ఇక్కడైతే చెప్తుంది. చేతు గాంధీ తాత ఎక్కడున్నాడు? పుచ్చాయ్ 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 బొబ్బచ్చాయ్. ఇక్కడ పొలంలో కాసిన బొప్పాయి అనమాట. ఇక్కడ బొప్పాయి తింటున్నాను. బాబుని లవ్లో పెట్టుకొని బొప్పాయి తింటున్నాను అనమాట. బాబుని ఇక్కడ పండేస్తే ఏడుస్తున్నాడండి, అందుకని ఒళ్ళో పెట్టేసుకొని ఇంకా ఇక్కడైతే బాబుకి నా ఫీడింగ్ అయితే చాలట్లేదండి. ఇక్కడైతే మిల్క్ పొడి ఉంటుంది కదా, అది యూజ్ చేసి బాబుకి పాలు పట్టిస్తున్నాము. ఇది వచ్చేసి బయట మా ఇంటి ఎదురు టెంపుల్ అనమాట. ఇది వచ్చేసి మెయిన్ రోడ్ అనమాట మా అమ్మ వాళ్ళది. పాప అయితే ఇక్కడ ఆడుకుంటుంది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ వైట్ డబ్బా కనిపిస్తుంది కదా, ఇది మా ఆయన వాళ్ళ ఇల్లు అండి. మధ్య వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్